అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ అమెరికాకు చెందిన ప్రముఖ గాయని ర్యాపర్ మోడల్ నిక్కీ మినాజ్ ను నెదర్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత డ్రగ్ ను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని నిక్కీ మినాజ్ ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ గా వీడియో చేసింది. అయితే ఈ సంఘటన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో జరిగింది. నిక్కీ మినాజ్ ను పోలీసులు ఇంకా విచారిస్తున్నట్లు తెలిసింది. నిక్కీ మినాజ్ ని ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ కి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లో తనిఖీ చేయగా ఆమె బ్యాగ్ లో కొన్ని స్టాఫ్ డ్రగ్స్ కనిపించాయి. What did they say? Second, Tell me again. the police officer told me we have to offload all the luggage Okay. and to search everything Okay. of your luggage. I'm so sorry to say that. But isn't that what you planned on doing from the get-go? Why didn't you guys search it before it went on the plane? They did just a random quick check, but now they want to open Why? it. And first of all, because you filmed him and he was like. Because I filmed him. Yeah, he was like, he doesn't believe that you don't have more with you than you say. No, he asked me, do I have any more in those purses? And I said no. And I asked him, where are my bags? They took my bags and put it on the plane before I could know what bags are on the plane. I see. Yeah. So. I'm so sorry for that. Okay, of course. డ్రగ్స్ కనిపించాయి. మొత్తానికి ఆ వస్తువులు నెదర్లాండ్ లో నిషేధం. దీంతో పోలీసులు నిక్కీని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తన మొబైల్ ఫోన్ లో సంఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించింది. డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వస్తువులు నావి కావు, నా సెక్యూరిటీ గార్డ్ కి చెందినవి అని నిక్కీ మినాజ్ చెప్పింది. అయితే పోలీసులు ఆ మాటను అంగీకరించలేదు. చివరగా పోలీసులు నిక్కీ మినాజ్ ను తమ కారులో కూర్చోమని కోరారు. అయితే ఆ తర్వాత నిక్కీ మినాజ్ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తారా అని అడిగారు. దానికి పోలీసులు సమాధానం చెప్పకుండా కేవలం కారులో కూర్చోమని చెప్పడం వీడియోలో రికార్డ్ అయింది. నిక్కీ మినాజ్ ఇంగ్లాండ్ లో కొన్ని లైవ్ షోలను ప్రదర్శించాల్సి ఉంది. మాంచెస్టర్ లో సహా కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో నిక్కీ మినాజ్ లైవ్ గిగ్లు, షోలు షెడ్యూల్ అయిపోయాయి. అయితే ఇప్పటికే టికెట్లు విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఈ కార్యక్రమాలను కొన్ని సన్నాహకాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు నిక్కీ మినాజ్ అరెస్ట్ కారణంగా ఆ కార్యక్రమాలు రద్దయి వందల కోట్ల నష్టం వాటిల్లింది. నిక్కీ మినాజ్ ప్రసిద్ధ అమెరికన్ గాయని, మోడల్. ఆమె పింక్ ఫ్రైడే ఆల్బమ్ కూడా ప్రాచుర్యం పొందింది. మొత్తానికి దీంతో అదే పేరుతో 3 ఆల్బమ్లను కూడా విడుదల చేసింది ఈ ర్యాప్ సింగర్. నిక్కీ కొన్ని సినిమాల్లో కూడా పనిచేసింది. ఐఎస్హెచ్, యాంగ్రీ బర్డ్స్ అనే కార్టూన్ సినిమాలకు తన గొంతును అరువుగా ఇచ్చింది. అలాగే బార్బర్ షాప్, ది అదర్ ఉమెన్ సినిమాల్లో కూడా నటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.